కొడతావేంట్రా? ఫాదర్ రా. నన్ను క్షమించండి ఫాదర్. ఫాదర్ మనోళ్ళు చెప్పారుగా, మీరే హ్యాపీగా ఖాళీ చేయకుండా ఎందుకు వచ్చిన గొడవ? తప్పకోండి తప్పకోండి, వాళ్ళే ఖాళీ చేస్తారు. తప్పకోండి. చావునైనా చస్తాం కానీ ఈ దేవాలయాన్ని వదిలి వెళ్ళం. చా ఇదొక దేవాలయం, నువ్వు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి. రే ఇది మాటలతో వినేటట్లేదు, తోసేయండి రా. ఏంటిదంతా? వాళ్ళతో గొడవ ఎందుకు? నువ్వు మా ఇంట్లో ఎందుకు కనిపదా? నేను వస్తాను. మరి వీళ్ళంతా ఎక్కడుంటారు? పోనీ పోలీసులకు ఫోన్ చేద్దామా? వద్దే, ఇది ల్యాండ్ మాఫియా. వాళ్ళు వచ్చినా వీళ్ళకి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మొగుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరికి ఆ ఫోను? పాండురంగ విఠల్ గారికి. హలో పాండు గారు. సార్ వాళ్ళే సార్. గారు ఈ బిల్డింగ్ ఖాళీ చేయించమని చెప్పి ఆ సూర్యానికి 2 కోట్లు ఇచ్చా. మిమ్మల్ని చూడగానే ఆయనకి అన్ని సరిపోయి జారుకున్నాడు. పీకు డబ్బులు ఇస్తా 3 కోట్లు ఇస్తా. ఏందండి అట్టా చూస్తారు? తిను తిను, తినాలా పని చేయాలా? అనాథ బాలికలున్న శరణాలయాన్ని ఆక్రమించుకోవడం అంటే ఎదుటివాడి కంచంలో ఎంగిలి కూడు తినడం లాంటిదిరా. వెంకట్ వీడు పైకి లేకుండా. తిను తిను తినాలా పని చెయ్యాలా అన్నది నీ సిద్ధాంతం అయితే, తన్ను తన్ను తన్నాలా బుద్ధి చెప్పాలన్నది నా సిద్ధాంతం. రైట్, వీడు హుస్సేన్ సగలు వేయండి. తమాస్ తమాస్, నీకు ఓకేనా? థాంక్యూ సార్. పాండురంగ విఠలంటే ఇన్నాళ్ళు కసాయివాడు అనుకున్నాను, కానీ కరుణామయుడని ఇప్పుడే తెలుసుకున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. రుణపడి ఉండాల్సింది నాకు కాదు, కావేరికి. ఇవాళ మీరు నిలబెట్టింది ఈ బిల్డింగ్ అని కాదు సార్, దీని నీడలో బతుకుతున్న 100 మంది అనాథల జీవితాల్ని. ఐ లైక్ యూ సార్. I like you so much. ఏమిటి అల్లుడు ఇది? రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు. అవునన్నా, రోజుకో ఫుల్ రా లాగించేవాడివి ఇప్పుడు కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకొని లాగిస్తున్నావు. ఏందన్నా ఇది? కరాటే మర్చిపోయిన బ్రూస్లీ లెక్కున్నావు. తింటున్న సింహంలా కనిపిస్తుంది. తమాస్ తమాస్. ఒకప్పుడు నాకంటే కత్తులు గొట్టళ్ళు కనిపించేవి, కానీ ఇప్పుడు కావేరి కనిపిస్తోంది. అబ్బా అబ్బా, అన్నకి సిగ్గు. మాకు తెలుసులే అన్నా, కాకపోతే నీ నోటితో ఏందామని. నాకు కావేరికి 25 సంవత్సరాలు తేడా ఉంది కదా. వయసు చూసే కళ్ళకే గాని ప్రేమించే మనసు కాదు. అయినా నువ్వు 30+ అని అమ్మాయి చెప్పిందన్నా కదన్నా. అవును, జల్దీ పోయి నీ మనసులో మాట అమ్మాయి చెప్పాన్నా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నేనే నీ కాళ్ళు గడి కన్యాదానం చేసేస్తాను. తొందరగా ఐ లవ్ యూ చెప్పన్నా. ఓకే ఓకే. It's nice. నమస్కార్ పాండుజీ. అన్న కావేరి వదిన. మామా కావేరి. ఓసారి రిహార్సల్ చేసుకున్న వాళ్ళు ఇది ముద్దుగా ఐ లవ్ యూ అను. బాబా ఈ చెగుళ్ళ ఏంటిది చెప్పరా? ప్రేమగా ఐ లవ్ యూ. అట్ట కాదన్నా, కొత్త సిలిండర్ సన్నగా లీక్ అయినట్టు ఐ లవ్ యూ. అరే అరే మామా అక్కడ చెబుతాను. ఇలా రండి, తొందరపడతారు. కావేరికి ఐ లవ్ యూ చెప్పాల్సింది నేనా మీరా? మీరేనా? మిమ్మల్ని చూస్తే కావేరి భయపడుతుంది. మీరు ఇక్కడే ఉండండి. మామ పెళ్లిదేరు. ఆగు, చుట్ట ఆడాళ్ళ శత్రు పడే. అబ్బా అబ్బా, corruption, no more protection, no more policeman, no more suppression.
సార్ మీరిక్కడ వాట్ సర్ప్రైజ్ ఏంటి షాపింగ్ వచ్చారా అల్లుడు మ్యాటర్ 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 మ్యాటరా మ్యాటరు స్వెటరా రండి నేను చూపిస్తాను మ్మ్. ఇదిలా ఉంది ఎర్రగా ఉంది. అబ్బా మిమ్మల్ని అడిగింది కలర్ కాదు సార్ స్వెటర్ ఇది మీకు నచ్చిందా లేదా అల్లుడు త్వరగా కానీ తొందర పట్టుకో. అయ్యో తొందర పెట్టను నిదానంగానే సెలెక్ట్ చేయండి ఆ. సరే ఇది నచ్చిందా మీకు నచ్చాల్సింది నాకు కాదు, వేసుకున్నాక చూసేనే ఇలాంటి అందమైన అమ్మాయికి. నాకైతే ఇదే నచ్చింది నీకు నచ్చింది నాకు నచ్చినట్టే. ఇదిగో అబ్బాయి సార్ ప్యాక్ చేసి. ఓకే సార్. సార్ బిల్ మాత్రం నేనే కడతాను ఇవ్వడమే తప్ప తీసుకోవడం నాకు అలవాటు లేదు. కానీ మన రిలేషన్షిప్ డిఫరెంట్ కదా మీరు ఒక పెద్ద హెల్ప్ చేశారు నేను మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వకూడదా ఎందుకు ఇవ్వకూడదమ్మా? అమ్మాయి కావేరి మా అల్లుడు నీకేదో చెప్దాం అనుకుంటున్నాడు. ఏం సార్ అది అది చెప్పండి సార్ థ్యాంక్స్. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా అందుకనే రామా. ఏంటి ఇంకా ఆయన నాట పట్టిస్తున్నావా మొదటిసారి ఆయన చూసినప్పుడు చాలా తప్పుగా అనుకున్నాను నిజంగా ఈస్ గ్రేట్ ఐ లైక్ హిమ్ అక్కడితో ఆగు ఇంకా ప్రొసీడ్ అయితే ఐ లవ్ యూ అంటాడు బా నీ మొహం ఆయన ఆల్రెడీ ఎవరికో లైన్ వేస్తున్నట్టున్నారు ఇప్పుడు ఈ స్వెటర్ కూడా ఆవిడికి చూపించడం కోసమే కొనుంటారు ఆ పిల్లతో ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్పలేకపోయావు. అదే మా అర్థం కావటం లేదు. నా కళ్ళతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారా చేయాలనుకున్నది చేయలేకపోతున్నారా అయితే మీకు డాక్టర్ గడియారం గారి అవసరం ఉంది. ఆ గడియారం టైం ఒకటే చెప్తుంది, బట్ ఈ గడియారం టైం టేబుల్ చెప్తాడు. అర్థం కాలేదు కదూ? ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో పర్ఫెక్ట్ గా చెప్తాడు. డాక్టర్ గారు మన ఫస్ట్ కాలర్ రెడీ అండి. ఓకే. హలో సార్ ఆ? నా పేరు అప్పారావు అండి. ఆ. నేను మా ఆవిడ తిట్టాలనుకుంటున్నానండి. ఆ? కానీ తిట్టలేకపోతున్నానండి. ఓహో, ఏం చేయమంటారండి? వెరీ సింపుల్ నానా. మీ ఆవిడ ఫోటో తీసుకో, సార్ తెగ తిట్టడం ప్రాక్టీస్ చేయి. హాయ్. ఆ తర్వాత నీకు అలవాటు అయిపోతుంది. మీ ఆవిడ మొహం మీదనే తిట్టేస్తావు. అయ్య బాబోయ్, భలే తిట్టేశారండి. మామా హలో హలో, ఎవరండి? నేను సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డిని మాట్లాడుతున్నా. నేను ఏ పని చేసినా రివర్స్ అవుతుంది. నన్ను ఏం చేయమంటావు? వెరీ సింపుల్ నానా. ఏం చేయమంటావు సార్? నువ్వు రివర్స్ లో స్టార్ట్ చేయి, సక్రమంగా జరుగుతుంది. వెల్ సెట్. లైవ్ ప్రోగ్రామ్. మా అన్న లైఫ్ ఎత్తుకోరా ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్. ఐఎమ్ నాట్ ఎ జోకర్. నా గురించి ఏమనుకుంటున్నారు? పంజాగుట్ట హెడ్ కానిస్టేబుల్ నాకు బాగా తెలుసు. వాడికి ఒక ఫోన్ కొట్టాలంటే మీకు పంప రేగిపోద్ది. ఎందుకంటే నువ్వు చెప్పిన ఏరియాకి డీసీపీ నేనే. ఆ? ఇంతకీ ఇల్లు ఎవరిది సార్? పాండురంగ విఠల్ గారు. ఆ? కూర్చో. పర్వాలేదు సార్. మ్మ్. సార్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు సార్? ముందు తాగేవాడికి మంచింగ్తో పని పడ్డట్టు మా అన్నకు నీతో పని పడింది. సార్ నాకు మాటలు చెప్పటమే తప్ప మద్దలు చేయటం రాదు సార్. అరే ఓ మటర్లు చేయడానికి మేము ఉన్నాం బే నిన్ను ముందే చేతికి. వద్దు సార్. ఇంతకీ నన్ను ఏం చేయమంటారు సార్? మా అన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏంటి హెల్త్ ప్రాబ్లమా సార్? కాదు, లవ్ ప్రాబ్లం. అర్థమైంది. వీళ్ళ అబ్బాయి లవ్ లో పడ్డాడనమాట. మా అల్లుడు బ్యాచులర్. మరి లవ్ ప్రాబ్లం ఎవరికి సార్? నాకే. ఇంతకీ ఆ అమ్మాయి వయసు ఎంత? 20 years. కాల్ తీరా చుట్టబడే ఏరా ఆ అమ్మాయి వయసు ఎంత? అన్న చెప్పాడు కదండి. Shut up, idiot! 3 బిడ్డల తండ్రిలా ఉన్నావు. గడ్డం మెరిసింది, జుట్టు మెరిసింది. నీకు 20 ఏళ్ళ అమ్మాయి కావాలరా? చెదరడుగా కొడుకు కడగడా అగో. ఏయ్! ఏరా ముసలోడా, తల ముగ్గు బుట్ట మెరిసినట్టు మెరిసింది. వాడికి లేకపోతే జ్ఞానం నీకుండక్కలేదా? Idiot! Minor! Shut up! Shut up! ఏమిటి క్రిమినల్ గా ఆలోచిస్తున్నట్టున్నావు? వీడికి లవ్ ఏమిటానా? అబ్బే అది కాదండి, నా ఆలోచన అంతా మీ సమస్య గురించే. ఓరి నాయనో, సింహం బోన్లో కాలే కాదు తలే పెట్టేశాను. ఏదో దిక్కుమాల ఐడియా చెప్పి పారిపోవటం బెటర్. సార్ ఆ అమ్మాయి పేరేమిటన్నారు? నీకు అనవసరం. నాకు అనవసరం అనుకోండి. ఆ అమ్మాయికి మీ ప్రేమ గురించి చెప్పాలంటే అసలు మీకు ప్రేమ గురించి తెలిసి ఉండాలి కదా. అందుకని మీరు ఒకసారి పార్కుకి వెళ్ళాలి. అంటే మా అన్న పార్క్ వెళ్ళి లాలీపాపులు పల్లిపప్పులు తినాలా ఎవరని? అంతేనా మీకు తెలిసింది? మీకు లవ్ గురించి తెలీదు, మీకు జ్ఞానం లేదు. పార్కుకి వెళ్తే లుకింగ్స్ ఉంటాయి, టచింగ్స్ ఉంటాయి, కిస్సింగ్స్ ఉంటాయి. తగ్గు. అంటే నా ఉద్దేశం పార్కుకి వెళ్ళాలి, చూడాలి, నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలని నా ఉద్దేశం. తమాస్ తమాస్. ఓ 10,000 ఇచ్చి పంపండి.
10,000 ఇచ్చిందని ఖుషి కాకు. తేడా వచ్చిందనుకో 10 ఏళ్ళు నరికేస్తాడు. 11 ఏళ్ళు వదిలేస్తారా? నేను నరికేస్తా. ఏంట్రా ఇన్ని బళ్ళు ఉన్నాయి? పార్క్ ఫుల్ బిజీగా ఉన్నట్టుందనా? నువ్వు ఒక్క రోజులో ప్రేమ పాఠాలు ఫుల్ గా నేర్చేసుకొచ్చానా? పదా తమాస్ తమాస్ పదండి. రే, బయట చూస్తే అన్ని బళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఒక్కడు కనిపించడే. ఎందుకు కనిపిస్తారన్నా? నాలాగా పబ్లిక్ గా తాగడానికి ఇదేమన్నా ముందా? ఏ పొదల పక్కన సీక్రెట్ గాని చేస్తుంటారు. అన్నా అక్కడ పొద కదులుతుంది. అబ్బా అబ్బా అబ్బా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఈ 100 తీసుకొని గంట పైకి రా. థ్యాంక్స్. ఓ ఆప్ వచ్చింది. ఏంటో అన్నా, ఇక్కడ ఎక్కడ ఇచ్చేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్తే మనం రొమాంటిక్ సైడ్ చూస్తూ హ్యాపీగా రొమాన్స్ చేసుకునేవాళ్ళం కదా. సార్ అప్పుడు పబ్లిక్ అంతా మన రొమాన్స్ ని నెట్ లో ఫ్రీగా చూస్తారు. మనం ఇంకో చోటికి వెళ్దాం అన్నా. అన్నా ఇదిగో. అన్నా ఇక్కడ ఇంకో చెట్టు కదులుతుంది. ఇక్కడ కూడా ఒక ఆపుకు వర్కౌట్ అవుతుందేమో చూడాలా. హలో ఎక్స్క్యూజ్ మీ మాస్టర్. మళ్ళీ తగలటాడు. ఇంకో గంట డిస్టర్బ్ చేయకు. అబ్బో ఫుల్. ఎందుకే రేపటి నుంచి మనం గుళ్ళో కలుద్దాం అంటున్నా. గుడికైతే మా ఆవిడ వస్తుంది. ఈ పార్క్ మా ఆయన వాకింగ్ వస్తాడు, అదే నా భయం. రేయ్, గడియారం గడెక్కడ్రా? వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ మా ఆయన బారి నుండి నన్ను మీరే కాపాడాలి. ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు, ఒట్టి నీల్ డెస్పరాండం. నీల్ డిస్ప్రాండమా అంటే? అంటే ఆయన కంచానికి ఎక్కువ మంచానికి తక్కువ. ఓ ఏం పర్వాలేదు, నేనున్నాను కదా. సార్ మీరు అబ్బే కంగారు పడద్దమ్మా, నేను ఆ ఉద్దేశంతో లేదు. ఒక్కసారి మీ ఆయన్ని తీసుకొస్తే కౌన్సిలింగ్ చేసి నీ ప్రాబ్లం తీర్చేస్తా. దట్ ఈస్ గడియారం. ఆయనకి ఏం చేసినా లాభం లేదండి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ ఇంట్లో వంట చేయకపోతే మీరేం చేస్తారు? హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. నేను అదే చేద్దామని. హోటల్కి వెళ్ళా. వెళ్ళు, వెళ్ళు. సార్ 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 ఎరా చుట్టంత లేవు, ఎదవ సలహాలు ఇవ్వడానికి నీకింత పెద్ద ఆఫీసు, దానికి ఒక బిల్డప్. కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. తమరు కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి సార్. అయ్యా టీ తాగుతారా కాఫీ తాగుతారా? నీ బ్లడ్ తాగుతాడు. అన్నా ఇడు ఏం తెలియని టోల్ యాక్షన్ ఇస్తుంది. నేచర్ తీసుకు. నన్ను వేసేస్తే మీ అన్న ప్రాబ్లం సార్ అవుతా? వేసేరా. తమాస్ తమాస్. సార్ లవ్ చేయటం అంటే మర్డర్ చేయటం అంత ఈజీ కాదు సార్. మరి ఈజీగా లవ్ లో పడేయాలంటే నేనేం చేయాలి? మీరు ప్రేమించే అమ్మాయితో ఏకాంతంగా గడపాలి. అంటే ఆ పోరిని తీసుకొచ్చి అన్న రూమ్ లో పడేయాలనా? అంతేరా, అంతే మీకు తెలిసింది సార్. ఆ అమ్మాయిని మీరు కారు ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే అప్పుడు మీ కారు చెడిపోతుందన్నమాట. అన్న కారు ఎప్పుడు చెడిపోదు. చెడిపోవడం అంటే చెడిపోవడం కదయ్యా, చెడిపోయినట్టు నటించాలి. ఆ టైంలో మీరు అమ్మాయికి చెప్పాలనుకుంది టపామని చెప్పేయచ్చు. అలాగా? అంతే. ఏకాంతం అంటే లవ్ డెవలప్ చేయడానికి ఉపయోగపడే డార్క్ రూమ్ లాంటిది. ఎప్పుడు రౌడీ కళ్ళ వంక చూడకు, చేతి వంకే చూడు. ఎత్తందుకుంటే పారిపో, కరెన్సీ అందుకుంటే లొగ్గి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ముక్క నాకు కాదు సార్ చెప్పాల్సింది, ఆ అమ్మాయికి చెప్పాలి. ఏం సార్ కాలేజీలో డ్రాప్ చేస్తానని చెప్పి ఇటు తీసుకెళ్తున్నారేంటి? మా కాలేజ్ అటు. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. లాంగ్ డ్రైవా? వద్దు సార్, ఇప్పుడు నాకు ఫైనల్ ఎగ్జామ్. మిస్ అయితే 1 year వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ సార్. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు, మీ కాలేజీకి తీసుకెళ్తాను. సార్ ఇది 1 way. నాది 1 వేనే. సార్ స్టాప్ ఇట్ సార్. అయ్యో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది సార్. సార్ ఎగ్జామ్ టైం అయిపోతుంది సార్ ప్లీజ్. ఏం పర్వాలేదు, దిగు. సార్ ప్లీజ్ సార్, నా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది, నేను ఆటోలో వెళ్తాను. కంగారు పడకు, లోపల చెప్తాను. సార్ ప్లీజ్ సార్, టైం అయిపోతుంది సార్, నేను ఆటోలో వెళ్తాను. మిస్టర్, గుడ్ మార్నింగ్ సార్. అన్ని టీవీలు ఆన్ చేసి సౌండ్ పెంచండి. అలాగే సార్. ఇంజనీరింగ్ కాలేజీలో బాంబు ఉందని కొద్దిసేపటి క్రితం ఫోన్ కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు జరుపుతోంది. దీంతో కాలేజీలో పరీక్షల్ని 2 గంటల పాటు వాయిదా వేశారు. మా కాలేజీలో బాంబ్. నీతో లాంగ్ డ్రైవ్ కి వెళదామని నేనే పని చేయించాను. ఏంటి సార్ ఇది? కాలేజీలో బాంబ్ పెట్టడం ఏంటి?
నాకు తెలిసి మీకు ఇలాంటి రాంగ్ ఐడియాస్ రావు. ఎవరో ఇచ్చుంటారు. వాడికి ఇడ్డేట్ సార్. గడియారం బెడ్రూమ్ లో టైం వచ్చిందండి. సార్ సార్ ఏంటి సార్ ఇది? తమాస్ తమాస్. నీ కచోడి సలహాకి అన్న రియాక్షన్. సార్ ట్రైన్ వస్తాను సార్. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళమని రాంగ్ ఐడియా ఇచ్చావు కదరా. నేను దండం పెడతాను సార్. గ్రీన్ సిగ్నల్ పడింది, ట్రైన్ వస్తుంది సార్. చచ్చిపోతా సార్. అన్న లవ్ కి రెడ్ సిగ్నల్ పడింది. అది నీ వల్లేరా. నీ బాటిల్ పగలాడుతున్నారా రే. వదిలే ఫోన్. అయ్యో, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ అంటే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అర్జెంట్ గా నేను ఎందుకు ఐడియా ఇచ్చి ఇక్కడి నుంచి బయట పడిపోవాలి. సార్ ఆ ఫోన్ ఎత్తకండి సార్ ప్లీజ్. ఏ ఎందుకని? ఆ అమ్మాయి సారీ చెప్పడానికి మీకు ఫోన్ చేసింది. మంచిదే కదా, ఎత్తనా? వద్దు సార్, నన్ను నమ్మండి సార్. నా పండు దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎత్తదంటావేంట్రా? ఊరించండి, అవాయిడ్ చేయండి. అప్పుడు అమ్మాయికి తాపం పెరుగుద్ది, వచ్చి మీ ఒళ్ళో పడుతుంది. నా మాట వినండి సార్. అన్నా నీకు మస్క కొడుతున్నా, నమ్మొద్దన్నా. సార్ మాడిపోయే బల్బుకి ఫ్లాష్ ఎక్కువ సార్. నా మాట నమ్మండి సార్. చచ్చిపోయే ముందు మంచి ఐడియా ఇచ్చాను సార్. ప్లీజ్ సార్. రేయ్, వాడి కట్లిప్పేయండిరా. తొందరగా చెప్పండి. అమ్మయ్యా, బ్రతికి బయటపడ్డాను. అమ్మో నా మంచం. అన్నా డబ్బులు ఇవ్వమంటావా? వాడికి ఒక కొత్త మంచం కొని ఉండరా.